శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఈరోజు మనం 25వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నామండి. 25వ శ్లోకాన్ని పలికేవాళ్ళు పేరు ఊరు. రాజేశ్వరి మేడం, మిర్యాలగూడ నుంచి. ఓకే, సిద్ధంగా ఉన్నారా? ఉన్నాం మేడం. అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం యా పక్కన సున్నా పెట్టుకుంటే మా ఎగిరిపోయి ఆ వస్తుంది. అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదైవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి మర్హసి మర్హసి రా కింద మర్హసి అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి మర్హసి మర్హసి అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి. రాజేశ్వరి గారు మ్యూట్ చేసుకోండి. లక్ష్మీ నారాయణమ్మ ఎవరో మ్యూట్ చేయండి. లక్ష్మీ నారాయణమ్మ అనే దయచేసి మ్యూట్ చేయాలండి. ఇక ఈ 25వ శ్లోకానికి వచ్చేసరికి భగవంతుడు ఇంకొంచెం వివరంగా ఆత్మ గురించి ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంతో మనకు ఆత్మ గురించి చెప్పడం అనే విషయం కంప్లీట్ అవుతుంది. దీంట్లో మనకు మొదట చెప్పింది శిష్యుడు ఎలా ఉండాలి. ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదట మనకు చెప్పింది అర్జునుడి ద్వారా శిష్యుడు ఎలా ఉంటాడు అనే విషయం చెప్పారు. రెండవ విషయం ఆత్మ గురించి చెప్తున్నారు. 4 విషయాలు మనం ముందే అనుకున్నాం కదా, ఇది రెండవ విషయం. ఈ రెండవ విషయం ఇక్కడితో కంప్లీట్ అవుతుంది ఈ శ్లోకంతో. ఇప్పుడు మనకేం చెప్పారు ఈ అన్ని శ్లోకాల్లో? ఆత్మ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఆత్మ ఎటువంటిదని చెప్పారు? ఆత్మను సత్తు అంటారు. మన నశించిపోయి ప్రపంచాన్ని మన శరీరాన్ని కలిపి అసత్తు అంటారు అని మొట్టమొదటి చెప్పారు. తర్వాత ఆత్మ వ్యాపించి ఉంటుందని, శాశ్వతమైందని, నిత్యమైందని, అప్రమేయమైందని, ఇంకా దాంట్లో ముందు శ్లోకంలో అయితే మనకు పంచభూతాల ద్వారా కూడా ఎటువంటి మార్పు చెందదని అన్నీ మనకు చెప్పారు. చెప్పి ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకొంచెం ముందు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అవ్యక్తో అయం అంటే ఆత్మ. ఈ ఆత్మ అవ్యక్తో వ్యక్తము కానిది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు చూడాలా, తెలుసుకోవాలంటే దేంతో చూస్తాం, దేంతో తెలుసుకుంటాం? మనకున్న పంచ జ్ఞానేంద్రియాలతో ప్లస్ మనసు. మనసు లేకుండా జ్ఞానేంద్రియాలు చూసి ఉపయోగం లేదు.
ఇప్పుడు ఈ కళ్ళు ఎన్నో దృశ్యాలు చూస్తాయి, కానీ మనసు మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది, గుర్తిస్తుంది. ఇప్పుడు మనం ఒక వీధిలో వెళ్తాం అనుకోండి, ఆ వీధిలో ఉండే ప్రతి వస్తువును కళ్ళు చూస్తుంది, కానీ గుర్తుపెట్టుకోదు. ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మనస్సు మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. ఈ మనసుకుండే స్పెషాలిటీ అది. అలాగే చెవులు అనేక శబ్దాలు వింటాయి, కానీ మనసు మాత్రమే దాన్ని గ్రహిస్తుంది. అలాగే ఎన్నో రుచిలైన పదార్థాలు తింటుంది నాలుక, కానీ ఆ తినేదాన్ని అనుభవించేది ఎవరు? మనసే. అలాగే మన ముక్కుతో ఎన్నో రకాల వాసనలు చూడొచ్చు, కానీ దాన్ని అనుభవించేది ఎవరు? మన మనసే. అలాగే చర్మానికి స్పర్శ, ఈ స్పర్శ ఎన్నో వస్తువులు తాకవచ్చు, కానీ తాకిందల్లా అనుభవించేది ఎవరంటే మనసే. కాబట్టి మన పంచ జ్ఞానేంద్రియాలన్నీ కూడా మనలో ఉన్న ఆత్మని చూడలేవు. అది అవ్యక్తం. అంటే మనలో ఉండే పంచ జ్ఞానేంద్రియాలకు గోచరము కానిది ఈ ఆత్మ. ఎటువంటిదయ్యా అంటే నీ యొక్క పంచ జ్ఞానేంద్రియాలతో నువ్వు చూడలేవు చెప్పేస్తున్నాడు. ఆత్మ ఎటువంటిది చెప్పేస్తున్నాడు. నీకు మరి ఇంతటా వ్యాపించి ఉంది, నీలో ఉంది, ఇంత చెప్పుకుంటూ వచ్చాడు. మనలోనే ఉన్నా మనం ఎందుకు చూడలేము అనే విషయాన్ని కూడా చెప్పాడు. అందులో కూర్చొని ఆత్మ ఎంత గొప్పతో కూడా చెప్పేశాడు. పంచభూతాల ద్వారా నీటి చేత తడవబడదు, శస్త్రాల చేత ఛేదించబడదు, అగ్ని చేత కాల్చబడదు, మళ్ళీ గాలి చేత ఎగరగొట్టబడదు, ఎండింపబడదు అని చెప్పాడు. చెప్పి ఇప్పుడేం చెప్తున్నాడు? అటువంటి గొప్ప శక్తి నీలోనే కూర్చోంది, కానీ నీ ఇంద్రియాలు చూడలేవు. అది అసలు విషయం. నీ ఇంద్రియాలు దాన్ని చూడలేవు. ఇంకా అచింత్యోయం అయం, ఇటువంటి ఆ ఆత్మను అచింత్యం నీ మనస్సు కూడా గ్రహించదు. మనం అన్ని మనసుతోనే గ్రహిస్తున్నాం కదా. బయట ఉండే ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటున్నాం? మన మనసు ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా కళ్ళు ఉన్నాయనుకోండి, ఈ కళ్ళు ఉత్త గోళాలు, వీటితో అన్ని చూడలేవు, అన్ని తెలుసుకోలేవు. కళ్ళున్నవాడు గుడ్డివాడు, కళ్ళు ఉన్నాయి, అతనికి కూడా ఉన్నాయిగా, అతను ఎందుకు చూడలేకపోతున్నాడు? అతను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? కానీ అతని శబ్దాలను బట్టి తన మనసు ద్వారా తెలుసుకోగలడు. అద్భుతమైన శక్తి వాళ్ళకు ఉంటుంది. వాడు ఏది మైనస్ చేశాడో ఇంకోటి ప్లస్ చేసి ఉంటాడు భగవంతుడు. అబ్బా, ఏమి గొప్ప చాతుర్యమో భగవంతుడు. అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. కాబట్టి ఇవి కొత్త గోళాలే. ముక్కు ఒక గోళం, నోరు ఒక గోళం, చెవులు 2 గోళాలు. ఇవి మామూలు గోళాలు మాత్రమే. అది నిజంగా ఇవి పనిచేసే పాడితే మరణించిన శరీరం కూడా అవన్నీ గ్రహించాలి కదా, కానీ గ్రహించడం లేదు. శరీరంలో కూడా అన్ని అవయవాలు ఉన్నాయిగా, చెవులు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయిగా. మరి చనిపోయిన శరీరం ఎందుకు గ్రహించడం లేదు? దాంట్లో మనసు శక్తి లేదు, అందువల్ల అది గ్రహించడం లేదు. కాబట్టి ఈ శరీరం మీద ఉన్న పంచ జ్ఞానేంద్రియ మొట్టమొదటి పదానికి ఏం చెప్తున్నా అంటే మన జ్ఞానేంద్రియాలతో ఈ ఆత్మను చూడలేవు అని చెప్పేస్తున్నాడు. ఇంకా రెండో పదం ఏం చెప్పాడు? అచింత్యం, నీ మనసుతో కూడా నువ్వు ఊహించలేవు. మొట్టమొదట మన పంచ జ్ఞానేంద్రియాలతో చూస్తేనే గుర్తిస్తాం, చూసినా కూడా మనసు కూడా యాడ్ కావాల్సిందే. అలాగే అంత గొప్ప మనసు నీకు ఇవ్వబడింది కదా, ఆ మనసు కూడా తెలుసుకోలేదయ్యా ఈ ఆత్మని, దాని తరం కూడా కాదయ్యా అని చెప్పేసేసి అయం అవికార్యోయ ముచ్యతే, అది వికారం లేవు దానికి, అవికార్యం. అయం ఈ ఆత్మకి అవికార్య, వికారాలు లేవు. నీ దేహానికి ఉన్నట్టుగా, నీ దేహాన్ని అంటే పుట్టడం ఉంది, ఉండడం ఉంది, పెరగడం ఉంది, మార్పు చెందడం ఉంది, నశించడం ఉంది, తర్వాత మరణించడం కూడా ఉంది. నీ శరీరానికి 6 లక్షణాలు ఉన్నాయి. కానీ అది కూడా కాకుండా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం అనేవి నీ శరీరానికి ఉన్నాయి. అవన్నీ వికారాలే, అవన్నీ నీకున్నాయి నీ శరీరానికి. కానీ ఇవన్నీ ఆత్మకు లేవు. అంత గొప్పది. ఉచ్యతే చెప్పబడుతోంది. ఈ ఆత్మ ఎటువంటిదని చెప్పబడుతోందట. మొదటిది మన జ్ఞానేంద్రియాలు ద్వారా తెలుసుకోలేవు, రెండోది నీ మనసు ద్వారా ఊహించలేవు, మూడోది దానికి ఏ వికారాలు లేవు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ ఆత్మకి అని చెప్పి తస్మాత్ అందువల్ల ఏవం విదిత్వైనం, కాబట్టి ఏనం ఈ ఆత్మ గురించి విదిత్ తెలుసుకో,
నువ్వు తెలుసుకోవాలి. ఈ ఆత్మ ఎట్లాంటి విషయం నీకు అర్థమైపోయింది కదా. దీనికి ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి నేను చెప్పేశాను. ఇన్ని గొప్ప విషయాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి నాను శోచితం అర్హసి, అనుశోచితం, నువ్వు ఇంకా దుఃఖించాల్సిన అవసరం ఉంది. నా అర్హసి, నీకు తగవు, నువ్వు ఇంకా ఏడడానికి తగవు. ఇప్పుడు నీలోనే, నువ్వు బయట శరీరంలాగా కాదు, నీలో ఉండే ఆత్మ ఇంత గొప్పది నేను చెప్పిన తర్వాత ఇక నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? రాదు కదా, రాకూడదు కదా, దీనికి అర్హత లేదు కదా నీకు అని చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే మనలో ఉండే శరీరంలో అయితే మనకు దుఃఖాన్ని కలిగించేవన్నీ మన పంచభూతాలతోనే, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసు, ఇవన్నీ మన దుఃఖానికి కారణం. ఇప్పుడు మన కన్ను చూసింది ప్రపంచంలో విషయాల్ని, అది గ్రహించి ఏం చెప్తుంది? మనసు చెప్తుంది, చూసావా ఆ మనిషి నిన్ను ఎలా చూసావా, నిన్ను ఈర్ష్యగా చూస్తోంది, నిన్ను అసూయతో చూస్తోంది అని మనకి మనసు చెప్తుంది. మనసు ఏం చేస్తుంది? ఇక దాని గురించి థింక్ చేయడం, ఊహించడం మొదలు పెడుతుంది. ఏమని? చూసావా ఆ మనిషి మనతో బాగా పైకి మాట్లాడుతోంది కానీ అమ్మో మహాజాదు లోపల అని ఆలోచిస్తుంది. ఈ ఆలోచనతో వల్ల నీకేమైపోయింది? ఆ మనిషిని ఎదురుగా వస్తే ఇంతకుముందు మాట్లాడినంత ప్రేమగా మాట్లాడలేవు. అంటే దాంట్లో ఏమొచ్చేసింది? ప్రేమ ఉన్న చోట ద్వేషం వచ్చేస్తుంది. ప్రపంచ విషయాల్లో అంతా కూడా నీడలాగా రాగం ఉంటుంది, రాగం పక్కన ద్వేషం పక్కనే కూర్చోంటుంది. అది దేనివల్ల వస్తుందో దేనివల్ల రాదో చెప్పలేము. అంత ఉన్నటువంటి మన మనసు అన్ని మార్చేస్తుంది. ఒక వ్యక్తిని గొప్పగా చూపిస్తుంది, అదే వ్యక్తిని చాలా నీచంగా కూడా చూపిస్తుంది మన మనసు ఆడే ఆటలు. కానీ ఈ ఆటలన్నీ భగవంతుడి దగ్గర చెల్లవు, ఆత్మకు దగ్గర చెల్లవు. ఆయన ఆత్మ మాత్రం దానికి ఏమి లేవు, అట్లాంటి వికారాలు ఏమి లేవు. అట్లా నువ్వు ఊహించుకోవడానికి కూడా వీలు లేదు ఆత్మని. ఎందువల్ల? ఆత్మ ఉందని నీకు తెలియదు కదా. నీలోనే ఒక ఆత్మ ఉందని, దాంతోనే నీ జీవితం గడుస్తోందని, నీ శరీరం ఆడడానికి తిరగడానికి కారణం ఆత్మే అనే విషయం నీకు తెలియదు. ఇప్పుడు నీకు నేను చెప్పేసా కదా, ఆత్మకి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పేసా కదా, ఇక ఎందుకు ఏడవలసిన అవసరం ఉంది? ఇందాక ఏడ్చావు కదా, యుద్ధం చేయనని చెప్పి, నా గురువులు నా తాతలు వీళ్ళని చంపను అని చెప్పి ఏడ్చావు కదా. ఇప్పుడు నీకు దేహానికి ఉండేది ఆత్మకు ఉండే డిఫరెన్స్ చెప్పేసా కదా, ఇక్కడ నీకు ఏడవలసిన అవసరమే లేదు. అంటే ఒక ధైర్యం ఇస్తోంది ఈ మాట. నశించిపోయే దాంట్లో నశించకుండా కూర్చున్న ఆత్మ ఉంది కాబట్టి నువ్వు ఇంకా దుఃఖించాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. అంటే ఈ జ్ఞానము అనుభవంలో రాయించాలి, లేట్ అయిపోతుంది. చెప్పడం చాలా సులభం, చేయడం చాలా కష్టం. ఎందువల్ల? ఇప్పుడు మనకు శరీరం శాశ్వతము అంటే మనం ఎవరిని చూసి మనం ఏడవం, దేనికి స్పందించం, అంత తొందరగా రియాక్ట్ కాము. ఎందువల్ల మనకు అర్థమైపోతుంది, ఎన్నాళ్ళు ఉంటానులే, ఈ శరీరం పోతుంది కానీ నేను ఉంటా కదా, నాకెందుకు, నేను ఇంకా మంచి జ్ఞానం తెలుసుకొని ఉన్నతిగా ఎదిగిపోవాలా అనే ఆలోచన వచ్చేస్తుంది. ఇది ఉందనే విషయం మనకు తెలియదు అసలు. మనం ఇవన్నీ చదివితేనే మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమైపోతుంది, ఓ జీవితంలో ఇవన్నీ వస్తూ పోతుంటాయా, ఇవన్నీ చూస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఆ ఆత్మ ఎలా చూస్తుందో నేను కూడా అలా చూస్తూ ఉంటే సరిపోతుంది కదా అనే ఆలోచన వచ్చేస్తుంది. ఈ ఆలోచన రాగానే ఏమైపోతుంది, మనోధైర్యం వచ్చేస్తుంది. దేనికి స్పందించం. ఎవరైనా మన ఎదురుగా వచ్చిన వాళ్ళు రాగంతో ఉన్నా ద్వేషంతో ఉన్నా వాళ్ళు ఎట్లన్నా ఉన్నాయి, మనం పట్టించుకోం. ఆ స్థితికి ఎదిగిపోతాం. ఆత్మజ్ఞానం వస్తే వచ్చే లాభం ఏంటంటే నువ్వు నీ కర్తవ్యాన్ని మాత్రమే చేస్తావు కానీ దాంట్లో నీ మనసుని ఇన్వాల్వ్ చేయవు. అందుకనే ముందు మనసు చెప్పేశాడు, మనసే కదా అన్నింటి బాధలు పడుతోంది. అది నువ్వు బాధపడకుండా ఉండాలంటే నీకు ఈ ధైర్యం కావాలి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆత్మజ్ఞానంతోనే వస్తుంది. ఇప్పుడు మనకు అందరి చిన్నపిల్లక దగ్గర నుంచి ఈ ఆత్మజ్ఞానం వస్తే ఎవరు ఏడుస్తారండి? ప్రతి చిన్నదానికి ఎవరిని ఏడుస్తారా? ఎవ్వరు ఏడవు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లకాయలు ఏడుస్తుంటే ఎందుకబ్బా వీళ్ళు ఏడుస్తున్నారు ఇంత చిన్న విషయానికి అని మనం ఎట్లా అనుకుంటున్నామో, పెద్దవాళ్ళమైన మనకు ఈ జ్ఞానం వస్తే మన ఎదురుగా ఉండేవాళ్ళు ఎవరిని ఏడుస్తే చిన్నపిల్లకాయలు ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంత చిన్న విషయాలు చిన్నపిల్లకాయలు చూడండి, ఏదో ఒక ఆట బొమ్మ కోసం ఏంది ఈ ఆట బొమ్మ కోసం ఏడవాలా అని మనం అనేస్తాం. చాలా చాలా సింపుల్ మ్యాటర్ అన్నట్టుగా మనం కొట్టి పారేస్తాం. అదే మనం పెద్దవాళ్ళు అయితే మనం ఏడుస్తుంటే
జ్ఞానులైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనల్ని చూసి చెప్పేస్తారు, ఈ దేనికోసం ఏడవాలా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎందుకంటే ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఈ శ్లోకం ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఇప్పుడు ఆత్మ ఇంత గొప్పదయ్యా, నీలోనే కూర్చున్న ఆత్మ ఇంత గొప్పది కాబట్టి నువ్వేమి ఇంక తెలుసుకున్నావు కదా, ఈ జ్ఞానం నీకు తెలిసిపోయింది కదా, ఇప్పుడు ఇంకెందుకు ఏడుస్తావు, నువ్వు నా అనుశోచితం అర్హసి, అనుశోచితం ఏడవద్దు, ఇంకా నువ్వు హాయిగా ఇంక యుద్ధానికి పద, కాబట్టి నువ్వు ప్రశాంతంగా యుద్ధం చేసుకోవచ్చు, నీ ధర్మం నువ్వు చేసుకోవచ్చు అని చెప్పేశాడు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం కూడా విన్నాం కదా, అర్జునుడు చెప్పిన ఈ జ్ఞానం అంతా మనం విన్నాం కదా. ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుందని, మన శరీరంలో కూర్చొని మన శరీరానికి అంత శక్తి ఇచ్చేసి కూర్చో ఉంటుందని, అది ఏమాత్రం కదలదని, అది స్థాణుగా ఉంటుందని చెప్పి నిన్న శ్లోకం చెప్పాడు కదా, నిత్యమైందని చెప్పి, సర్వగత అంతటా వ్యాపించి ఉందని, స్థాణువు అని, అచలోయం అని చెప్పేశాడు. సనాతన ఎప్పటిదో చెప్పడం, దానికి ఆది అంతం లేదు అని కూడా చెప్పేశాడు. అంటే ఇంత శాశ్వతమైన దాన్ని మనలో పెట్టుకొని మనం అల్పమైన ఈ శరీరం వల్ల కదా ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మళ్ళీ మన మనస్సు అనేది ప్రపంచ విషయాలకు వెళ్ళడం వల్ల, మనం పరమాత్మను మర్చిపోవడం వల్ల, మనకి ఈ ఆత్మగా కూర్చున్న పరమాత్మను మనం గుర్తించినందువల్ల మనం దుఃఖానికి గురవుతున్నాం అనే విషయం మనకే కదా ఇది చెప్పడం, ఈ పాఠం. అర్జునుడికి 11వ శ్లోకంతోనే జ్ఞానోదయం అయిపోయింది. మన కోసమే ఇంత జ్ఞానం చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మనకి అంత తెలియదు. మనకి ఈ విషయం తెలిస్తే మనం ఎందుకు ఏడుస్తామండి, ఏడవం కదా, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. మన ముందు ఎంత ఘోరం జరుగుతున్నా హాయిగా చూస్తూ ఉంటాం. అయితే ఒకటి మన ధర్మంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అది మాత్రం మన ధర్మం కదా, అది చెయ్యాలి. కానీ మిగతా వాటికి అంత స్పందించం. మన ఇంట్లో జరుగుతున్న విషయమైనా, మన పిల్లకాయలకైనా, మన వాళ్ళకైనా ఏం జరుగుతున్నా కూడా చూస్తూ ఉంటాం. ఎందువల్ల ఈ ఆత్మ మన ఆత్మ ఉన్నతికి ప్రయత్నం చేయాలి, ఆ పరమాత్మ ఇంటికి మనం వెళ్ళిపోవాలి, మన సొంత ఇంటికి వెళ్ళిపోవాలి, సొంత ఇంటికి పోవాలనే కళ నిజం చేసుకోవాలని మనసు ఎదుగుతుంది. అది ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం ప్రపంచ విషయాల్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతామంటే అంత ఇన్వాల్వ్ అయిపోతాం కదా. మనం స్ఫూర్తిగా లీనమైపోతాం ప్రతి విషయానికి. బాగా గమనించండి, ఉదయం నుంచి రాత్రి దాకా మనం ప్రపంచంలో ఉండే ప్రతి విషయంలో మనం లీనమైపోయి ఉంటాం. దీన్ని పరమాత్మ వైపుకు తిప్పిన వాళ్ళంతా భక్తులే. వాళ్ళంతా ఆ స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు మనలాగా మొత్తం మానవులుగా ఉన్నవాళ్లే, పుట్టిన వాళ్లే, ప్రపంచ విషయాల్లో ఉన్నవాళ్లే. కానీ వాళ్ళు ఎదిగారు. ఎలా ఎదగలిగారు వాళ్ళు? ఈ జ్ఞానం తెలుసుకొని ఎదిగారు. జ్ఞానం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? జ్ఞానము లేని వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయ్యారు. ఎలా అయ్యారంటే వాళ్ళకి ఇవేవీ తెలియకపోయినా తామ ఎదురుగా పూజ చేస్తున్న విగ్రహంలో ఉన్న భగవంతుడే తమ లోపల ఉన్న విషయం వాళ్ళు కనిపెట్టలేదు. కనిపెట్టని వాళ్ళు కూడా గొప్ప భక్తులు అయిపోయారు. ఎలా అయిపోయారు? కన్నప్ప కనుక్కున్నాడా? తనలో ఉన్న భగవంతుని ఆయన చూశాడా? చూడలేదు. కానీ ఎక్కడికి లీనమైపోయాడు? తనలాంటిదే అతని శరీరము భగవంతుడు అనుకున్నాడు. అనుకోవడం వల్ల ఏమైపోయింది? లీనమైపోయాడు ఆయన. అంటే తన శరీరానికి ఏ విధంగా ఆకలి దప్పులు ఉంటాయో అవి పెట్టాలని అనిపించింది ఆయనకి. తనకన్నా ఉన్నతుడు కాబట్టి ఎక్కడో వినుంటాడు ఈ శివుడికి ఇవన్నీ ఇష్టం అని చెప్పి. అందుకని ఆయన మీద నీళ్ళు తెచ్చిపోయడం, ఆకులు తెచ్చి వేయడం, అవన్నీ చేశాడు. ఆ బిల్వ పత్రాలు వేయడం, ఆయన తినే మాంసాన్నే శివుడికి నైవేద్యంగా పెట్టాడు. అలా పెట్టచ్చా? మరి పెట్టకూడదు కదా. ఎందుకు పెట్టాడు? మూఢభక్తి అంటారు దాన్ని. అంటే ఆయన పూర్తిగా ఉన్నది ఎదురుగా ఉంది, అది రాయి అనుకోవడం లేదు, ఆయన శివుడనే అనుకుంటున్నాడు. అందుకనే అంత లీనమైపోగలిగాడు. ఇప్పుడు మన భక్తులందరూ అట్లా లీనమైపోయిన వాళ్ళండి. ఎవరో యోగాభ్యాసం చేసిన వాళ్ళు కాదు, ఇటు ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఇచ్చిన విగ్రహంలోనే తమలో నిగ్రహం సాధించి మళ్ళీ దాంట్లో ఉన్న పరమాత్మను దర్శించగలిగారు. వెంకటేశ్వర స్వామి భక్తుల్లో కులశేఖర ఆళ్వార్ అని అన్నాడు. మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఆయన ఏం చేశాడు? ఆయన కేరళ దేశానికి రాజు. ఆయన రాజు అయింది. ఆయన ఏం చేసేవాడు? రాజ్య పరిపాలన సక్రమంగా చేస్తూ
ఆయనకు రామాయణం ఎక్కువ వినడం అలవాటు. ఉదయం లేచి రామాయణం వింటూనే ఉంటాడు. ఆయన అదే వేరే పని లేదు ఆయనకి. మొదట వింటున్నప్పుడు కొత్తగా కథ వింటున్నట్టు విన్నాడు. తర్వాత పోను ఏమైపోయాడు ఆయన? ఆ రామాయణంలో లీనమైపోయాడు. కొన్ని వందల సార్లు విన్నాడు రామాయణాన్ని. వినడం వల్ల ఏమైపోయింది? ఆ రామాయణం తన ముందే కళ్ళకు కట్టినట్టుగా జరుగుతున్నట్టుగా భావించి ఏం చేశాడు? ఒకరోజు ఒక పురాణం చెప్పే ఆయన రామాయణం చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఉన్నప్పుడు రామాయణంలో ఆ సీతను రావణాసురుడు ఎత్తుకోపోతున్నాడు, సముద్రం మీదుగా తీసుకోపోతున్నాడు తన రథం మీద, పుష్ప విమానం మీద అని చెప్పంగానే వెంటనే ఈయనేం చేశాడు? సముద్రం మీదుగా పోతుంటే తమ రాజ్యానికి దగ్గరగా సముద్రం మీద పోతున్నట్టుగా భావించి వెంటనే కత్తి తీసుకొని బయలుదేరాడు ఆ రావణాసుని చంపడానికి కోసం. అందరూ ఇది కదరా బాబు, నువ్వు పోవద్దు నుంచి చెప్తున్నా వినలే. అతను అమిత స్పీడ్గా గుర్రం ఎక్కేసి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఎంతమంది పిలుస్తున్నా, అరుస్తున్నా, మంత్రులు చెప్తున్నా, బాధ చెప్తున్నా, ఎవ్వరు చెప్తున్నా వినకుండా సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అంత లీనమయ్యేసరికి ఆకాశంలో రాముడు కనిపించాడు ఒక్కసారి. ఇంతలోపల పౌరాణికుడు వచ్చి చెప్పాడు, అయ్యా ఇప్పుడే అందిన వార్త, తీసుకోపోయినాడు రాముడు, పోయి ఆ రావణాసురుని చంపేశాడు, తీసుకొచ్చాడు అనగానే ఇంకా రాముడికి సాధ్యంగా అంది ఏమన్నా ఉంటుందా అని మళ్ళీ మామూలు లోకంలోకి వచ్చాడు. వచ్చి ఇంక అయినా కూడా ఆయన ఇంకా వదలలేదు. ఎన్నిసార్లు వింటున్నా రామాయణాన్ని, వాళ్ళందరూ ఏం చేశారు? ఏం చెప్పినా ఈయన లీనమైపోతున్నాడని చెప్పేసి రాముడి కష్టాలు, సీత కష్టాలు వచ్చినందుకు కొంచెం పొలైట్గా చెప్పడం మొదలుపెట్టేశారు. కానీ ఒకసారి ఈ విషయం తెలియని ఒక పౌరాణికుడు వచ్చి రామాయణం చెప్తున్నాడు. చెప్తుంటే ఈయన వింటున్నాడు. వింటూ ఉండగా ఆయన ఏం చెప్పాడు? కరదూషణాది రాక్షసులందరినీ 14,000 మంది ఒక్కసారిగా రాముడి మీదకి యుద్ధానికి వచ్చారు, వాళ్ళతో యుద్ధం చేయడానికి కోసంగా రాముడు పడ్డాడని చెప్పి దాన్నంతా వర్ణిస్తున్నాడు. ఈయన వెంటనే రాముడు ఒక్కడే యుద్ధానికి పోయాడు, అయ్యో మనం కూడా పోవాలని చెప్పి పదండి మనం కూడా యుద్ధం చేస్తామని చెప్పి వెంటనే కత్తి తీసుకొని వాళ్ళ సైనికులందరినీ ఆజ్ఞాపించాడు, పదండి యుద్ధం చేద్దాం మనం కూడా, పాపం రాముడి సహాయం పోదాం అనుకుంటున్నాడు అని బయలుదేరిపోతున్నాడు. ఈ కొత్త పౌరాణికుడికి తెలియదు, ఈయన యొక్క వీక్నెస్ తెలియదు, అందువల్ల నేను గమ్మును చూస్తున్నాడు. అతను వెంటనే బయలుదేరిపోతుంటే అప్పుడు ఇంకో పౌరాణిక తెలుసుకొని ఇతని వీక్నెస్ తెలిసిన వాడు వచ్చేసి పరిగెత్తుకుంటూ, అయ్యా రాముడు ఇప్పుడే ఆ 14,000 కరదూషణాది రాక్షసులందరూ సంహరించేసాడు, విజయం సాధించేశాడు అని చెప్పంగానే నా రాముడు కాదు ఎవరు చేయగలుగుతారా పని అని నవ్వుకుంటే వెనక్కి వస్తాడు. ఈ విధంగా ప్రతిరోజు ఈయన రామాయణంలో లీనమైపోయాడు. ఆయన ఇంకా రామరావణ యుద్ధం జరుగుతోంది, ఆ యుద్ధ ఘట్టం వచ్చేసింది. రోజు వింటాడు రామాయణాన్ని, రాజ్యకార్యాలన్నీ సక్రమంగా నిర్వహిస్తాడు, రామాయణం రోజు వినాల్సిందే ఆయన, అదే పని ఆయనకి. అప్పుడు రావణాసుడితో యుద్ధం వచ్చేసింది. అయ్యో నేను పోయి యుద్ధం చేయాలని కూర్చున్నారు. కూర్చొని బండి పరిగెత్తాడు, రాండి రెడీగా అండి ముందరం పోయేసి రాముడు సీతను రక్షించడానికి కోసంగా రావణాసుడితో యుద్ధం చేస్తాం, మనం కూడా పోదాం పదండి అని చెప్పి అందరినీ ప్రోత్సహిస్తాడు. అందరూ లేదయ్యా అది ఎప్పటి కథోనయ్యా నువ్వు వినేదని ఎంత చెప్పినా వినడు. ఆయన పరిగెత్తుకుంటూ మళ్ళీ గుర్రం ఎక్కి బయలుదేరితే అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, భరత, శత్రుఘ్నులతో కలిసిన ఆ ఆకాశంలో ఆ దృశ్యం కనిపిస్తుంది ఆయనకి. కనిపించి రాముడే చెప్తాడు, నాయన నువ్వెవరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేను యుద్ధం చేసేసాను, రావణాసుని సంహరించేశాను, ఇంకా నువ్వు ప్రశాంతంగా నీ కాలం నువ్వు గడుపు అని చెప్తాడు. ఇంకక్కడి నుంచి ఆయనకి ఆకాశంలో ప్రత్యక్షమైపోయాడు రాముడు, ఏది అందరితో కలిసి. ఇంకక్కడి నుంచి ఇంకా భక్తి జాస్తి అయిపోయింది. అప్పటిదాకా ఉన్న భక్తి మామూలు భక్తి, దాని ఇంకా ఎక్కువైపోయింది, లెవెల్ పెరిగిపోయి ఆ విష్ణు భక్తులందరినీ తన రాజ్యాన్ని రప్పించి ఇంకా ఉదయం లేచి ఆ పూజలు, మళ్ళీ స్తోత్రాలు, అన్ని భజనలు అన్నీ పెట్టేశాడు. ఇంకా రోజంతా ఆ కార్యక్రమానికి నిర్వహించాడు. రాజ్య కార్యక్రమాలు చేస్తున్నాడు, కానీ ఆయన ఎక్కువ భాగం వాటికి అంకితం అయిపోయాడు. ఇలా అయిపోయేసరికి ఈ మంత్రులందరికీ కోపం వచ్చేసింది. ఏంది రాజ్య పరిపాలన చేయకుండా ఎక్కడెక్కడ నుండి విష్ణు భక్తులంతా వచ్చి రాజ్యంలో పడుతున్నారు, వీళ్ళందరినీ మనం పోషిస్తూ వస్తుంది, ఏంది ఇదంతాను, ఈ రాజుకి ఎట్టైనా
వాళ్ళందరిని తరిమేయాలి ఇక్కడి నుంచి, ఆ విష్ణు భక్తులందరిని తరిమేయాలి ఇక్కడి నుంచి, వీళ్ళ వల్ల మన ఖజానా ఖాళీ అవుతోందని చెప్పి ఆ మంత్రులంతా ఏం చేస్తారంటే పకడ్బందీగా ఒక ఆలోచన చేస్తారు. చేసి రాముడి విగ్రహాల్లో ఉండే నగలన్నీ కూడా వాళ్ళే తీసి పెట్టేసేసి ఏం చెప్తారంటే, ఇదిగో నీ విష్ణు భక్తులంతా కూడా ఈ నగలంతా దొంగతనం చేశారయ్యా అని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తారు. కనుక్కోవడానికి వీళ్ళు సాక్ష్యం లేకుండా ఏర్పాటు చేస్తారు. అప్పుడు రాజు విష్ణు భక్తులను అవమానం చేస్తే నన్ను నేనే అవమానం చేసుకున్నట్టు, ఒకవేళ వాళ్ళు భక్తులు కదా, భక్తులు ఎందుకు దొంగతనం చేస్తారు? వాళ్ళకి అట్లాంటి వాళ్ళైతే నా దగ్గరికి ఎందుకు వస్తారు? అసలు పొద్దుస్తే నాతోనే ఎందుకు ఈ స్తోత్రాలు చదువుతూ భజనలు చేస్తూ కూర్చుంటారు? కాబట్టి వాళ్ళు దొంగలు కాదు. నేను వాళ్ళందరినీ నేను పరీక్షించను, నేను శిక్షించను, నన్ను నేనే శిక్షించుకుంటాను. మీరు మంచి విషం గల పాములు కుండలో పెట్టి తీసుకురండి, వాళ్ళు తప్పు చేయలేదనే విషయాన్ని నేను నా చెయ్యి దాంట్లో పెట్టి నన్ను కరిస్తే వాళ్ళు నిజంగా దొంగతనం చేసినట్టు, అవి కరగకపోతే వాళ్ళు మా దొంగతనం చేయనట్టు నిరూపిస్తాను అంటాడు. అనగానే ఇంకా మంత్రులు ఏం చేస్తారు? ఈయన శిక్ష విధించుకో, వాళ్ళు ఊహించలే. ఎప్పుడైనా దొంగతనం చెప్తే వాళ్ళని వెతికి వాళ్ళకి గత శిక్ష విధించాలా, అలా విధించకుండా ఈయన ఇటు మాట్లాడు. మారేసరికి వాళ్ళకేం అర్థం కాదు. అందులో ఆయనకి రాముడే దర్శనం ఇచ్చాడు, ఆయనకేం బాధ? రాముడు ఉన్నాడు కాబట్టి, ఆయన భక్తి మార్గంలో ఉన్నాడు కాబట్టి రాముడు రక్షిస్తాడు, నమ్మకం కూడా ఉంది ఆయనకి. మంత్రులకు అర్థమైపోయింది, ఈయన ఖచ్చితంగా రక్షిస్తాడు రాముడు. ఎందుకు? దర్శనమే ఇచ్చిన వాడు ఎందుకు రక్షించడు? భక్తుడిని రక్షించుకుంటాడా? అప్పుడు మంత్రులు వచ్చి చెప్పేస్తారు, అసలు విషయం చెప్పేస్తారు. మాకు ఈ వైష్ణవ భక్తులంతా మన దేశంలో కూర్చొని ఈ విధంగా ఖజానా ఖాళీ అవుతోంది, మీరు భజనలు చేస్తూ కూర్చుంటున్నారు, ఇదంతా మాకు నచ్చలేదు అని చెప్పేస్తారు. చెప్పేసరికి అప్పుడు ఆయనకు వైరాగ్యం కలుగుతుంది. తుచ్చమైన ఈ దేహం కోసంగా, ఈ రాజ్యం కోసంగా నేను కూర్చొని ఇంత పుట్టమైన జీవితం గడపాల్సిన అవసరం నాకేంది, నా రాముడి దగ్గర నేను కూర్చోకుండా అని చెప్పి అప్పటికప్పుడు రాజ్యాన్ని తన కొడుకు అప్పగించి అడవులకు వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి. అప్పుడు తపస్సు చేసినప్పుడు అక్కడ కూడా ఈయన భక్తి మార్గంలోనే ఆ వైష్ణవ భక్తులను పెట్టుకొని భజనలు చేస్తూ అన్నీ చేస్తూ కూర్చుంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు, దర్శనం ఇస్తాడు. నీకేం వరం కావాలంటాడు. స్వామి, నీ గుడిలో, నీ గర్భగుడి దగ్గర ఉండే గడపలో నేను ఉండాలి, ప్రతిరోజు నీ దర్శనం నేను చేసుకోవాలి అని చెప్పిన తర్వాత, ఇప్పుడు మనకుండే వెంకటాచలంలో ఉండే వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ముందు గడప ఈ కులశేఖర ఆళ్వార్ ఒక గడపగా మారిపోయాడు ఆయన. చూడండి, మానవ జన్మ ఎత్తి ఆయన పరమాత్మ గుడిలోనే ఒక గడపగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమైనా యోగ సాధన చేశాడా? ఆత్మ కోసం, జ్ఞానం కోసం ట్రై చేశాడా? కానీ ఆయన వెళ్ళిన మార్గం భక్తి మార్గం. కాబట్టి చాలా సులభమైన మార్గం ఏంటంటే భక్తి మార్గం. కానీ ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల, ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పే జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఆయనకు కూడా ఆ జ్ఞానం వచ్చేసి ఉంటుంది. ఎందువల్ల? మొదట తెలియకపోవచ్చు, కానీ తర్వాత రాముడు కనిపించిన తర్వాత ఆత్మజ్ఞానం ఖచ్చితంగా కలిగి ఉంటుంది. భక్తులకు అందరికీ అంతే కదా కలిగేది, ఆ విధంగానే కలుగుతుంది. కాబట్టి మనం మన ప్రయత్నంగా మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఆ పరమాత్మ వైపే, అదే అచింత్యం, ఎప్పుడైతే మనసులో ఊహించలేవో అటువంటి మనసును పరమాత్మ వైపు తిప్పాలి. ఆ కులశేఖర ఆళ్వార్ కూడా అంటాడు, ఆయన్ని పిచ్చోడు అంటారు ఆ రాజ్యంలో ఉండేవాళ్ళంతా కూడా. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్తాడు, పరమాత్మ వైపు ప్రయాణం చేస్తున్న నన్ను పిచ్చోళ్ళు అన్నారు వీళ్ళంతాను, నా దృష్టిలో ప్రపంచం వైపు ప్రయాణం చేసే వీళ్ళంతా పిచ్చోళ్ళు అని చెప్తాడు ఆయన. నేను పిచ్చోడిని కాదు, మీరే పిచ్చోళ్ళు అని చెప్తాడు. అంటే మనమంతా ప్రపంచం వైపు మళ్ళడం వల్ల దుఃఖం వస్తుంది. సో మోహం వల్ల దుఃఖం వస్తున్నది. మోహాన్ని తీయడం చాలా కష్టం, మోహాన్ని దుఃఖాన్ని తీయడం చాలా కష్టం. కానీ ఇదే మన ఆత్మ ఇంత గొప్పది అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకొచ్చే ఆ శోకం, మోహం అనేది మనకు కూడా తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని చెప్తున్నాడు అర్జునుడికి. ఇంకా నీకు శోకం, మోహం ఏముందయ్యా? అర్హసి అనుశోచితం అర్హసి, శోచితం అర్హన్న అర్హసి, నీకు ఇంకా తగవు, ఇంకేడడానికి తగవు నువ్వు. ఎందువల్ల? ఇంత జ్ఞానం తెలిసిపోయింది, ఇంకెందుకు ఏడుస్తావు నువ్వు ఇంకేడవద్దు, పా యుద్ధం చేద్దు అని చెప్పేసి. కానీ ఆయనకి, అర్జునుడికి ఇప్పటికే అర్థమైపోయింది, అని చెప్పే ప్రతి విషయం ఆయనకి అర్థమైపోయింది. మనకి ఇంకా అర్థం కాలేదు, మనకి ఇంకా అనుభవంలోకి రాలేదుగా.
అందువల్ల మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈ శ్లోకం ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే ఆత్మ అవ్యక్తం, అయం ఈ ఆత్మ అవ్యక్త, అది వ్యక్తం కాదు, అంటే ఇంద్రియాలతో నువ్వు కనుక్కోలేవు. అచించో అయం, ఈ ఆత్మ నువ్వు చింతించలేవు, మనసుతో ఊహించి కూడా చెప్పుకోలేవు, ఇట్లా ఉంటుంది ఈ ఆత్మ అని నువ్వు చెప్పలేవు. అవికార్యోయ అయం, అయం ఈ ఆత్మ అవికార్యం, దానికి వికారాలు లేవు, దానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అట్లాంటివి, మరణం అనేవి లేవు ఆత్మకి. ఉచ్యతే, ఈ విధంగా చెప్పబడుతోంది ఈ ఆత్మ గురించి. తస్మాత్, అందువల్ల ఈ ఏవం ఈ విధంగా ఈ ప్రకారంగా చెప్పబడిన ఈ విషయం అంతా విన్నావు కదా నువ్వు. కాబట్టి ఏనం ఈ ఆత్మ గురించి విదిత్ తెలుసుకొని ఇక నీవు అనుశోచితం, నువ్వు ఇంకేడవద్దు. నా అర్హసి దీనికి తగిన వాడివి కాదు, ఏడడానికి తగిన వాడివి కాదు, నువ్వు ఆనందంగా ఉండాల్సిన వాడివి. మనిషి యొక్క లక్ష్యం ఆనందం, అందరికి కావాల్సిన ఆనందమేనండి. ఆనందం కోసమే మన సంసారంలో ఉన్నాం. ఒక పెళ్లి చేసుకుంటున్నామంటే ఆనందంగా జీవించడం కోసం పెళ్లి చేసుకుంటాం. చూడండి, ఒక భార్యాభర్త ఆనందంగా లేదంటే ఆ బంధం క్యాన్సిల్ అయిపోతుంది. ఒక స్నేహితుల మధ్య ఆనందం లేదంటే ఆ బంధం క్యాన్సిల్ అయిపోతుంది. అన్నదమ్ముల మధ్య ఆనందం లేదంటే ఆ బంధం క్యాన్సిల్ అయిపోతుంది. మనం ప్రపంచంలో చూస్తున్నాం, ఆనందమే అన్నిటికీ లక్ష్యం. కానీ అదే ఆనందం కోసంగా, పరమాత్మ వైపు ఆనందం కోసంగా చూసుకుంటే అప్పుడు ఆ ఆనందం ఎప్పటికీ క్యాన్సిల్ కాదు. మానవ సంబంధాలు క్యాన్సిల్ అవుతాయి, ఈ రోజున్నంత ప్రేమ రేపు ఉండదు. కానీ మనలో దగ్గర చనువు పెరిగే కొద్దీ అసలు ఉండదు. కానీ పరమాత్మ అలాగా, పరమాత్మ వైపు పెరిగే కొద్దీ నీకు ఎంత ప్రేమిస్తావో భగవంతుడిని అంతకు అధికంగా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వచ్చేస్తాడు మన దగ్గరికి, మనం పోవాల్సిన అవసరం లేదు, ఆయనే వచ్చేస్తాడు. నువ్వు ఎక్కడ కూర్చోవాలి, ఇప్పుడు ఆయన కులశేఖర వాడికి ఎక్కడ ఉన్నాడో వచ్చాడు కదా, ఆయనే వచ్చి దర్శనం ఇచ్చాడు కదా. కాబట్టి అంత స్థితి ఉంటుంది భక్తుడైన వాళ్ళకి. ఇప్పుడు మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తోంది అది. నీకు శ్లోకం పోవాలంటే సులభమైన మార్గం ఏంటంటే నీ ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. మరి ఇప్పుడు మీకు చెప్పారు కదండి, ఇక్కడ ఇంద్రియాలకు కనిపించడం చెప్పేశా, మనసుతో కనిపించడం చెప్పా, ఇంకెట్లా చూస్తావు ఆయన్ని? ఎలా చూస్తావు? నీలోనే కూర్చున్న ఆత్మని ఎలా చూస్తావు? నీ ఇంద్రియాలు మన కన్నునే చూడలేదు, మన కన్నే దాన్ని చూడలేదు, దానికి అర్థం కావాలి. మన చెవులు వాటి చెవులను అవి క్లీన్ చేసుకోలేవు, అవి చూసుకోలేవు. అవైనా మన చేతులైనా సరే, మన చేతులు వాటికే క్లీన్ చేసుకోలేవు, ఇంకో చేతితో ఉపయోగించుకొని క్లీన్ చేసుకోవాల్సిందే, వీటికి క్లీన్ చేసుకోలేవు. కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు ఒక గురువు ద్వారా మనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు గురువై మనకు అదే కదా, కృష్ణ పరమాత్మ మన గురువై బోధిస్తున్నాడు. నీకు తెలుసుకోలేవు, నేను చెప్తున్నాను కదా, రా నా వెంబడి రా, నేను చిటికి పట్టుకొని తీసుకెళ్తా, నా వెంబడి రా, ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోదాం. అప్పుడు నీకు చివరికి వచ్చేసరికి నాలో అనే ఆత్మగా కూర్చున్నాడు పరమాత్మ అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. నువ్వు తెలుసుకుంటే నీకు శోకం ఉండదు, మోహం ఉండదు. ఈ రెండే కదా మన దుఃఖానికి కారణం. నువ్వు దుఃఖించడానికి పుట్టలేదు, మెయిన్ పాయింట్ అది. నువ్వు దుఃఖించడానికి పుట్టల, ప్రపంచంలో ఆనందం కోసం పుట్టావు. కానీ నువ్వు మర్చిపోయి ప్రపంచ విషయాల్లో ఉండి ఏడుస్తున్నావు. పరమాత్మ వైపు తిరిగితే ఆనందం తప్ప దుఃఖం అని అంటూ లేదు. ఇప్పుడు చూడండి, మనకేమైనా ఏడుపు వచ్చింది అనుకోండి, ఎప్పుడెప్పుడు ఆ ఏడుపు సన్నివేశం పోతుందా మన జీవితంలోని ఎదురు చూస్తాం. అదే సంతోషం వచ్చిందనుకో, ఇంకో గంట అయినా నవ్వుదాం అనిపిస్తుంది. ఒక నవ్వుతూ సీన్ చూస్తున్నాం అనుకో, ఏదో నవ్వుతూ అందరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అబ్బా ఇది ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే మనకు దుఃఖం వచ్చిందనుకోండి, అబ్బా ఈ దుఃఖం ఎప్పుడు పోతుందా నాయన అనిపిస్తుంది. అంత కష్టం వచ్చే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. చూడండి, సులభంగా మనం ఎన్నోసార్లు నవ్విన విషయాన్ని మర్చిపోతాం, కానీ మనం కష్టపడ్డ విషయాన్ని, ఏడ్చిన విషయాన్ని మనం మర్చిపోం. ఎందువల్ల మర్చిపోము? అది మనల్ని బాధించింది, దాన్ని మర్చిపోం. కానీ నిజానికి మన స్వరూపమే ఆనంద స్వరూపం. ఆనందం కోసమే జీవించాలి, ఆనందం కోసమే తపన పడాలి, కానీ మనం అది చేయడం లేదు. ఆ విషయం చెప్పడం కోసమే భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకాన్ని అందించుకుంటూ వెళ్తాడు. ఇక రేపటి నుంచి ఇంకో టాపిక్ మొదలు పెడతాడు. ఎలా మన శరీరం, దాని గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఇంకా ఆత్మ గురించి ఇంత బాగా చెప్పేశాడు ఈ శ్లోకాల్లో. మొట్టమొదట అర్జునుడి యొక్క వినయము, విధేయత, ఆయన యొక్క శిష్యరికం, అది ఎంతో ఉదాత్తంగా చెప్పాడు. ఆత్మ గురించి ఇప్పుడు బాగా ఈ శ్లోకాల్లో ఎంతో చక్కగా చెప్పేశాడు.
ఇక మన శరీరం గురించి మొదలు పెట్టాలి. తర్వాత స్థితప్రజ్ఞత అనే విషయాన్ని లాస్ట్లో ఎండింగ్ చేస్తాడు. అదే మన జీవితానికి చాలా ముఖ్యమైనది. దాన్ని బాగా చెప్తాడు దీంట్లో. ఇది మనం సాంఖ్య యోగంలో ఈరోజు 25వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.